ఏం పెద్దాయనా, ఈ వయసులో కూడా సైకిల్ దొక్కుతున్నావు? ఏ ఊరి మీది? ఇప్పుడు సైకిల్ దొక్కితే నీకేం మోకాలు నొప్పి వేయట్లేదా? ఏమన్నా చదువుకున్నావా? అస్సలు. అయితే ఇదిగో ఇంటికాడ చదివించుకో. ఇవి దేవుడి మాటలు, మంచి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు. మానవుడు చేసిన పాపాల నిమిత్తం ఆయనే ఈ భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టి చనిపోయిన తర్వాత తిరిగి లేచాడు 3వ రోజు. ఈ ప్రపంచంలో చాలా మంది దేవీ దేవతలు ఉన్నారు, కానీ ఎవరు 3వ రోజున తిరిగి లేవలేదు. మన పాపాల నిమిత్తం ఆయనే వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు ఆయన. మనం చనిపోయేలోపు ఏదో పొలం ఉందా, భార్య ఉందా, పిల్లలు ఉన్నారా, మనమలు ఉన్నారా, మనవరాలు ఉన్నారా కాదు. సత్యాన్ని తెలుసుకుని చనిపోవాలి. లేదంటే భయంకరమైన నరకం ఉంది. మంచిగా దేవుడిని నమ్ముకుంటే స్వర్గం కూడా ఉంది. అందుకని చనిపోయేలోపు తెలుసుకోవాలి. యేసు ప్రభువు మంచి దేవుడు. ఆయన తెలుసుకోనికి చాలా బాగుంటుంది. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పొలాన్ని దీవించును గాక. చదివించుకో, నీకు బాగా అర్థమవుద్ది. థ్యాంక్ యూ.